మంచిదండి. ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ప్రజల కోసం అలర్ట్గా ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే పాత్ర పోషిస్తే మంచిది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు అంశం వేరు, అక్కడ మాట్లాడే అంశాలు వేరువేరుగా ఉన్నాయనుకో ప్రజలు పెద్దగా స్పందించరు. ప్రజలకు కావాల్సింది ప్రజల తరఫున ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడే దానివల్ల పాలకవర్గం నుంచి ప్రతిపక్షం స్పందించడం వల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందనే దాని గురించే చూస్తారు తప్పితే ఆయన వచ్చాడా వెళ్ళాడా అన్న దాని గురించి పెద్దగా స్పందించరు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకి జూన్ మాసంలో రైతు భరోసా చేస్తామన్నారు. 1 ఇయర్ గడిచిపోయినా కానీ ఇంకా ఏమీ ఇవ్వలేదు. పథకాల విషయం చూసుకుంటే ఏమీ ఇవ్వలేదు. సూపర్ 6 అన్నారు, ఫస్ట్ ఇంప్లిమెంటే చేయలేదు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది డబ్బులు పాలకవర్గం, వాళ్ళకుండే ఇబ్బందులు ఎక్కింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, పాత అప్పులు తీర్చడం వీటికే సరిపోతుంది, ప్రతిదీ కూడా మేము ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అన్నీ చేస్తామని చెప్తున్నారు. 1 సంవత్సరంలో అన్నీ జరుగుతాయని ఎవరు ఊహించరు, అన్నీ నిదానంగా వస్తాయి. గతంలో ఏం చేశారు, 2-3 నెలలు గ్యాప్ వస్తే ఆ 2-3 నెలలకు కూడా పెన్షన్స్ ఇస్తానని చెప్పారు, అలాగే కలిపి ఇచ్చారు. కాబట్టి రైతు భరోసా కూడా రైతులకి అందరికీ కూడా సమకాలంలో చేస్తారని నమ్మకం అయితే అందరికీ ఉన్నది.